ఈ టైంలో దీని గురించి మాడకూడదో లేదో నాకు తెలియదు. బట్ ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి. నాకు ఒక అమ్మాయి అయితే పెద్ద మెసేజ్ పెట్టింది. అండ్ నాకు కూడా ఈ రోజు వాయిస్ ఓవర్ కుదిరింది. అందుకే మాడదాం అనిపిస్తుంది. అండ్ మీరు చూస్తుంది వచ్చి ఒక రోజు కంచికి పోయినాము. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేస్. అయితే చాలా బాగుంటది. ఫుడ్ కూడా ఫుడ్ తింటా మాడకుంటా క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం ఆ రోజు. ఇప్పుడు మెసేజ్ లేక వస్తే మార్క్స్ మ్యాటర్ కాదు అంటే వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు. మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అంటే రానోళ్ళు ఫీల్ అవుతారు. సో మనం సమన్వయం చేద్దాము. బేసిక్ గా చిన్నప్పటి నుంచి మనల్ని అందరూ మోసం చేస్తారనమాట. ఎంత ఒక్కటి బాగా చదువుకోండి లైఫ్ సెట్ అయిపోతుంది, ఇంటర్ ఒక్కటి బాధ్యత వేసేయండి లైఫ్ సెట్ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ చేయండి లైఫ్ సెట్ అయిపోతుంది అనేసి రియాలిటీ అట్లా మాత్రం అస్సలు ఉండదు. మార్క్స్ వచ్చిన వాళ్ళు నాకు మంచి మార్క్స్ వచ్చినాయి కదా అని కూర్చుంటే వాళ్ళకి రేపు ఫ్యూచర్ ఉండదు. మార్క్స్ రాలేదు అనేసి అన్ని వదిలేసి కూర్చున్నా కూడా రేపు ఫ్యూచర్ ఉండదు. మనకి లైఫ్ పాజిటివ్ ఇచ్చినా నెగిటివ్ ఇచ్చినా దాని నుంచి మూవ్ ఆన్ అవ్వాల్సింది అకార్డింగ్లీ. ఒక రీల్ తో రియల్ లైఫ్ మార్చలేం గానీ కొంచెం రియాలిటీ చెప్దాం అనిపించింది. మీకు అనుకున్నట్టు మార్క్స్ రాలేదు అంటే గట్టిగా ఏడ్ చేసి ఓకే ఇప్పుడు నాకు రాలే ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్ అని ఆలోచించాలి. గట్టిగా బాధ పెట్టే లైఫే చాలా దారులు ఇస్తుంది హ్యాపీగా ఉండడానికి. అంతే బా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ అయితే మర్చిపోకండి. అవుట్ఫిట్ లింక్స్ ట్యాగ్ చేస్తాను.